ఈరోజు మార్కెట్లో గోల్డెన్ రేషియో ప్రొఫైల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ముందుగా ఫస్ట్ 1 అవర్ కోసం మనం కాల్కి పుట్కి ఫ్యాన్ అనేది డ్రా చేసుకోవాలి. యాజ్ యూజువల్గా లెఫ్ట్ సైడ్ ఉన్నది కాల్స్, రైట్ సైడ్ ఉన్నది పుట్స్. పర్టికులర్గా ఫస్ట్ 1 అవర్ కోసం ఫ్యాన్ డ్రా చేసేటప్పుడు కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు. సో ఫ్యాన్ ఎలా డ్రా చేయాలనేది ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. పర్టికులర్గా ఇక్కడ 1 అవర్ తర్వాత ఒక 15 మినిట్స్ రెసిస్టెన్స్, 15 మినిట్స్ సపోర్ట్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. సో ఇక్కడ ఈ లాస్ట్ 1 అవర్లో ఫ్యాన్ అనేది ఎలా డ్రా చేయాలంటే ఈ రెండు సపోర్ట్స్లో ఏ సపోర్ట్ అనేది లీస్ట్ ఉంది, ఈ రెండు రెసిస్టెన్స్లో ఏ రెసిస్టెన్స్ అనేది హై ఉంది అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి లీస్ట్ సపోర్ట్ అనేది 1 అవర్ సపోర్ట్, టాప్ రెసిస్టెన్స్ అనేది 1 అవర్ రెసిస్టెన్స్. కాబట్టి సపోర్ట్ యొక్క లాస్ట్ లైన్ నుంచి రెసిస్టెన్స్ యొక్క టాప్ లైన్ వరకు మనం ఫ్యాన్ అనేది డ్రా చేసుకోవాలి. జనరల్గా మనం ఈ పాయింట్ వరకు డ్రా చేస్తాం. ఇక్కడ మనకు 15 మినిట్స్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఈ లాస్ట్ పాయింట్ వరకు తీసుకొచ్చి ఇక్కడ క్లిక్ చేయాలి. అలానే పుట్టులో కూడా ఇక్కడ లీస్ట్ సపోర్ట్ అనేది 1 అవర్ సపోర్ట్ ఉంది, హైయెస్ట్ రెసిస్టెన్స్ కూడా 1 అవర్ రెసిస్టెన్సే ఉంది. కాబట్టి సపోర్ట్ యొక్క లాస్ట్ డాట్ నుంచి రెసిస్టెన్స్ యొక్క లాస్ట్ డాట్ వరకు పెట్టాలి. కానీ ఎండ్ పాయింట్ అనేది ఈ చివరి దాకా తీసుకొచ్చి ఇక్కడ క్లిక్ చేయాలి సేమ్ లైన్ లో. ఈ విధంగా మనం ఫస్ట్ 1 అవర్ కి ఫ్యాన్ అనేది డ్రా చేసుకోవడం జరిగింది. ఈ లాస్ట్ 1 అవర్ 15 మినిట్స్ కి మనం వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకోవాలి, ఫస్ట్ క్యాండిల్ నుంచి లాస్ట్ క్యాండిల్ వరకు. సో వాల్యూమ్ ప్రొఫైల్ అనేది ఫస్ట్ క్యాండిల్ నుంచి లాస్ట్ క్యాండిల్ వరకు ఈ విధంగా కాల్లో పుట్లో రెండిట్లోనూ డ్రా చేసుకోవాలి. ఈ రోజు మార్కెట్ లో మనకి ఫస్ట్ 10 మినిట్స్ లోనే రేంజ్ అనేది వచ్చేసింది. ఇది మనకి కాల్లో రేంజ్, ఇది మనకి పుట్టులో రేంజ్. సో ఇక్కడ మనకి కాల్లో వాల్యూమ్ ప్రొఫైల్ కన్నా ఇనీషియల్ గా కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ 1 అవర్ లో కాల్ అనేది డౌన్ సైడ్ ఉంది, పుట్ అనేది అప్ సైడ్ ఉంది. సో ఫస్ట్ 1 అవర్ లో మనకి రేంజ్ మాత్రమే ఐడెంటిఫై అయింది, కానీ ప్రాపర్ గా మనం స్టాప్ లాస్ పెట్టి ఎంట్రీ తీసుకోవడానికి ఎక్కడ మనకి ఛాన్స్ అయితే లేదు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత పుట్ లో మనకి ఫ్రెష్ గా బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది యాంగిల్ ని క్రాస్ చేసి కిందకు వస్తుంది. మనకి వాల్యూమ్ ప్రొఫైల్, సిపిఆర్ రెండు సపోర్ట్ చేశాయి. అదే సిచ్యువేషన్ లో మనకి కాల్ లో మొత్తం ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది, ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉండి రైజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే మనకి ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉండి రైజ్ అవ్వడానికి ట్రై చేస్తుందో జనరల్ గా ఇక్కడ మనం ట్రేడ్ అనేది అవాయిడ్ చేయాలి. కానీ ఇక్కడ మనకి రేంజ్ అనేది ప్రాపర్ సపోర్ట్ గా ఉంది. ఇక్కడ రేంజ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో వాల్యూమ్ ప్రొఫైల్ లో వాల్యూ ఏరియా లో అనేది మనకి ప్రాపర్ గా సపోర్ట్ గా ఉంది. కాబట్టి రేంజ్ కి దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ మనం రిస్క్ అయితే తీసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైతే మనకి పుట్టులో క్రాస్ ఓవర్ వచ్చి వాల్యూ ఏరియాలో అండ్ సిపిఆర్ అనేది మనకి ప్రాపర్ స్టాప్ లాస్ గా వర్క్ చేస్తున్నాయో, సో ఇక్కడ మనం దీన్నే స్టాప్ లాస్ గా పెట్టి ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. సెకండ్ అవర్ కోసం మనం ఫ్యాన్, వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకోవడం జరిగింది. పుట్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది, కాల్ అనేది స్ట్రాంగ్ లో ఉంది. సో మనం పుట్టు మీద ఫోకస్ చేయాలి. ఇక్కడ పుట్టు దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 1 అవర్ సపోర్ట్ లో ట్రేడ్ అవుతుంది. కరెక్ట్ గా అక్కడే మనకి వాల్యూ ఏరియా లోపలే ఉంది ఇంకా. సో ఇక్కడ మనం ట్రేడ్ అనేది ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ వాల్యూ ఏరియా లో కన్నా కిందకు వచ్చిందో ఆ టైంలో మనకి ఫస్ట్ 1 అవర్ సపోర్ట్ బ్రేక్ అయింది, యాజ్ వెల్ యాజ్ వాల్యూ ఏరియా లో కన్నా కిందకు వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టి కాల్ అనేది మనం బై చేసుకోవచ్చు. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో ఆల్రెడీ ఇది సపోర్ట్ నుంచి కూడా బ్రేక్ కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ మనం ట్రేడ్ అనేది ఏం క్లోజ్ చేయక్కర్లేదు, స్ట్రైట్ అవే మనం ట్రేడ్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. ఎప్పుడైతే కాల్లో మనకి టాప్ యాంగిల్ దగ్గర టచ్ అయ్యి రివర్స్ అవుతుందో అక్కడికి మనం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకి మార్కెట్ ఒకటి ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉండి ఇంకొకటి కనుక ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ లో ఉంటే ఆ ట్రేడ్ మనం టాప్ యాంగిల్ లో రివర్స్ అయ్యే వరకు కూడా మనం ఖచ్చితంగా హోల్డ్ చేసుకోవచ్చు. ఇది చాలా రేర్ గా వచ్చే ఆపర్చునిటీ, వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి. థర్డ్ అవర్ కోసం మనం ఫ్యాన్ అనేది డ్రా చేసుకోవడం జరిగింది, అలానే వాల్యూమ్ ప్రొఫైల్ డ్రా చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో మనకి సిపిఆర్ కన్నా కింద ఉంది, బట్ వాల్యూమ్ ప్రొఫైల్ సపోర్ట్ గా ఉంది. సో ఇక్కడ మనకి ఎటువంటి ట్రేడ్ లేదు. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మనకి సిపిఆర్ కన్నా కిందకు వచ్చింది, అప్పటికి వాల్యూ ఏరియా లో కన్నా కిందకు వచ్చింది కాబట్టి ఇక్కడ మనం మళ్ళీ కాల్ అనేది బై చేసుకోవచ్చు. ఈ సపోర్టే మన టార్గెట్ అవుతుంది. ఫోర్త్ అవర్ కోసం మనం ఫ్యాన్, వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి కాల్ లో ఫ్రెష్ గా క్రాస్ ఓవర్ వచ్చింది, వాల్యూ ఏరియా లో కన్నా కింద ఉంది, సిపిఆర్ కన్నా కూడా కింద క్యాండిల్ క్లోజ్ అయింది. పుట్ ఎంట్రీ అనేది తీసుకోవాలి. కరెక్ట్ గా అదే సిచ్యువేషన్ లో పుట్టు మనకి ఎక్స్ట్రీమ్ వీక్ నుంచి వీక్ జోన్ అంటే మళ్ళీ తిరిగి ఫ్యాన్ లోపలికి ఎంటర్ అయ్యింది కాబట్టి ఇక్కడ మనం ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఇన్ కేస్ ఇక్కడ పుట్టులో గనక మనకి ఫ్యాన్ లోపల ఎంటర్ అవ్వకుండా స్టిల్ ఇంకా ఎక్స్ట్రీమ్ వీక్ లోనే ఉండి పెరగటానికి ట్రై చేస్తే అక్కడ బెటర్ ట్రేడ్స్ అనేది అవాయిడ్ చేస్తే మంచిది. ఇక్కడ మనకి ఆల్రెడీ ఫ్యాన్ లోపలికి ఎంటర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం కాల్లో ఎప్పుడైతే ఇది ఫెయిల్ అయ్యిందో అక్కడ మనం పుట్ అనేది బై చేసుకోవచ్చు. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మనకి ఎటువంటి క్రాస్ ఓవర్స్ లేవు కాబట్టి ఇక్కడ మనకి నో ట్రేడ్. ఫిఫ్త్ అవర్ కోసం మనం ఫ్యాన్ అనేది డ్రా చేసుకోవడం జరిగింది. పుట్టులో మనకి ఇక్కడ ఫ్రెష్ గా క్రాస్ ఓవర్ వచ్చింది, అప్పటికే మనకి సిపిఆర్ అనేది సపోర్టివ్ గా ఉంది, అలానే పిఓసి కన్నా కూడా మార్కెట్ అనేది కిందకు వచ్చేసింది. ఇక్కడ ఫ్యాన్ ఫ్రెష్ గా క్రాస్ అయింది కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్ గా పుట్టును బేస్ చేసుకుని
కాల్ అనేది కొనుక్కోవచ్చు. ఇక్కడ మనకి కాల్లో ఫ్రెష్ గా యాంగిల్ అనేది క్రాస్ అయింది. వాల్యూ ఏరియా హై సపోర్ట్ చేయట్లేదు, సిపిఆర్ సపోర్ట్ చేయట్లేదు. కాసేపటి తర్వాత వాల్యూ ఏరియా హై సపోర్ట్ చేస్తుంది, సిపిఆర్ కూడా సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ ఫ్యాన్ లో ఫ్రెష్ గా యాంగిల్ అనేది బ్రేక్ అయింది. కరెక్ట్ గా ఈ సిచ్యువేషన్ వచ్చేసరికి పుట్టులో మనకి ఎక్స్ట్రీమ్ వీక్ లో నుంచి మార్కెట్ వీక్ లోకి ట్రావెల్ చేసింది. అంటే రెండు విత్ ఇన్ ద ఫ్యాన్ లోకి వచ్చేసాయి. కాబట్టి ఇక్కడ మనం హ్యాపీగా ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ కాల్ ని బేస్ చేసుకుని మనం పుట్ అనేది కొనుక్కోవచ్చు. ఈ పర్టికులర్ ట్రేడ్ లో మనకి ఇక్కడ వరకు అయితే మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఆ సిచ్యువేషన్ లో మనకి 1 అవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్యాన్ అనేది మారిపోతుంది. సో ఎప్పుడైతే మనకి లాస్ట్ మినిట్ లో ఫ్యాన్ మారిపోతుంది అనేది అర్థమవుతుందో మనం ఇక్కడికి ప్రాఫిట్ బుక్ చేసేయాలి. ఎందుకంటే అప్పటికి మళ్ళీ ఈ టార్గెట్ మనకు ఉండదు, ఫ్యాన్ అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే లాస్ట్ 1 మినిట్ టు 2 మినిట్స్ లో కనుక మనకి ట్రెండ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందో అక్కడికి మనం టార్గెట్స్ బుక్ చేసుకోవడం మంచిది. సో లాస్ట్ అవర్ కోసం మనం ఫ్యాన్ అనేది డ్రా చేసుకోవడం జరిగింది. ప్రీవియస్ అవర్ లో మనకి ఈ ఎడ్జ్ నుంచే మార్కెట్ రివర్స్ అయినట్టుగా కనిపిస్తుంది. అందుకే ఎప్పుడైనా లాస్ట్ మినిట్ లో మాత్రం ఫ్యాన్ అనేది రీడ్రా చేసే సిచ్యువేషన్ వచ్చేసరికి మనం పొజిషన్స్ లో ఉంటే కనుక అక్కడ బెటర్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. పుట్టులో మన క్రాస్ ఓవర్ అనేది ఇక్కడ వచ్చింది. కానీ ఆ సిచ్యువేషన్ లో కాల్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది. ఆ సిచ్యువేషన్ లో కాల్ రైజ్ అవడానికి ట్రై చేస్తున్నా, వాల్యూమ్ ప్రొఫైల్ సపోర్ట్ చేస్తున్నా బెటర్ మనం ట్రేడ్ అనేది అవాయిడ్ చేస్తే మంచిది. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో కాల్ లో మనకి వాల్యూమ్ ప్రొఫైల్, సిపిఆర్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టి పుట్ అనేది కొనుక్కోవచ్చు. ఇవాళ మన గోల్డెన్ రేషియో ప్రొఫైల్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది మార్కెట్ లో ఈ విధంగా ఉంది.